అందరికీ నమస్కారం. కొడాలి నాని అనే కొడాలి నాగు, కొడాలి నాగని ఎందుకంటున్నానంటే 2004లో పాముకు పాలు పోసినట్టు చంద్రబాబు నాయుడు గారు అతనికి టికెట్ ఇచ్చి 2009లో టికెట్ ఇస్తే పాముకు పాలు పోస్తే ఎవరైతే పాలు పోసారో వాళ్ళని కాటేసినట్టు చంద్రబాబు గారి మీద బుసలు కొట్టాడు. వైసీపీ ప్రభుత్వంలో కొట్టి 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 తొడ కొట్టాడు, కాలు కొట్టాడు, చెయ్యి కొట్టాడు, తలకాయ కొట్టాడు. డామ్ డూమ్ నా మీద నువ్వు పోటీ చేయ, వంశీ మీద లోకేష్ పోటీ చేయమని ఆ వెర్ర వీగారు. హనుమంతుడి ముందు కుప్పి గెంతులు వేసినట్టు. అసలు కుప్పి గెంతులకు కూడా వీళ్ళు పనికిరారు. ప్రతి ప్రెస్ మీట్లో దమ్ముంటే నా మీద నువ్వు పోటీ, చంద్రబాబు గారిని, వంశీ మీద లోకేష్ గారిని పోటీ చేయమని. వంశీ కూడా ఇదే డైలాగ్. వీళ్ళేదో పెద్ద మోనార్కుల్లాగా 2024లో ఒక కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చి గుడివాళ్ళ పెడితే చిత్తుగా ఓడిపోయాడు ఈ నాగబాబు. ఏ వంశీ మీద అయితే వైసీపీ క్యాండిడేట్గా ఓడిపోయాడో యార్లగడ్డ వెంకటరావు గారు తెలుగుదేశం పార్టీలో చేరితే తెలుగుదేశం టికెట్ మీద బంపర్ మెజార్టీతో గెలిచాడు. అది తెలుగుదేశం పార్టీ సత్తా, అది చంద్రబాబు నాయుడు గారి సత్తా. మీరేదో చంద్రబాబు నాయుడు గారు వెనకథలు ఉన్నప్పుడు నలుగురు ఫోటోలు దిగారు, నలుగురు ఏదో ఇచ్చేశారు, ఇది మా బలం అనుకొని విర్రవీగారు. విర్రవీగి ఒకలేం జైలుకి వెళ్ళి కలిసి జగన్మోహన్ రెడ్డిని, ఇంకొకలేం భయంతో పారిపోయిన వాళ్ళు పారిపోయినట్టున్నారా. ఇందా నేను చెప్పినట్టు తొడలో జబ్బలో హైకోర్టు ఈ కోటి 2 కొట్టుకుందాం, అలా చూసుకుందాం, పోసుకుందాం అన్నారు. నేను ఆ రోజు కూడా మీకు సవాల్ ఇసిరా. మా ప్రభుత్వం లేనప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు చెప్పిన ప్రతి దానికి జవాబు చెప్పా. రండి చూసుకుందాం, మీరు ఎక్కడంటే అక్కడికి వస్తా, మీరేం చేయమంటే అది చేస్తారండి. మీ ఉడత ఊపులకు ఎవడో భయపడ్డాన్ని. ఇప్పుడు ఈ నాగబాబు ఏం చేసిందంటే 2 ఏళ్ళు పుట్టలోకి వెళ్ళిపోయింది. వైసీపీ శ్రేణులు కూడా ఇది వినాలి. వైసీపీ శ్రేణులు కూడా ఈ ప్రెస్ మీట్ని చూడాలి. 2 ఏళ్ళు పుట్టలోకి వెళ్ళిపోయింది పాము. ఎందుకంటే పగల కొడతారేమో అని వెళ్ళిపోయి నిన్న వచ్చింది మళ్ళీ బయటికి. బుసలు కొడదామా వద్దా, బుసలు కొడదామా వద్దా, బుసలు కొడదామా వద్దా. చూడండి ఒకసారి ఆ ప్రెస్ మీట్. ఉపా చట్టాన్ని ఉప్మా ఇడ్లీ చట్టం అంటాడు. ఏదైతే రావణు సోషల్ మీడియాలో మా కూటమిలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు పెడితే దాని మీద కేసులు పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళు ముగ్గురు కంట సపోర్ట్ చేయట్లేదంట. అంటే ఏంటంటే మాలో మాకు గొడవలు తేడానికి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద పవన్ కళ్యాణ్ గారికి స్వేచ్ఛగా నువ్వు ఏం చేస్తావో చెయ్యి, ఏ కేసులు పెడతావో పెట్టు, నేనున్నాను, పవన్ కళ్యాణ్ గారు నా సోదరుడు, నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా సోదరుడు, నువ్వు వెళ్ళు అన్నాడు. అంతకంటే సపోర్ట్ ఏంటి? మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రావణ్కి వ్యతిరేకమే. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం అంటే చంద్రబాబు గారికి వ్యతిరేకమే, చంద్రబాబు గారికి వ్యతిరేకం అంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకమే. ఏదో మాలో మాకు చీలుకులు తెచ్చి లేదా కార్యకర్తల్ని విడతీసి ఏదో మళ్ళీ నీ వైపు అక్కడ గుడివాడలో నీ వైపు వస్తారనుకుంటున్నావేమో. కళ ఏమైంది నీ విర్రవీగంతనం? ఈ రాష్ట్రంలో వైసీపీ క్యాండిడేట్లు ఓడిపోయినటువంటి 164 మందిని అడగండి మీరు. 175 మందికి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 164 మందిని అడగండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సగం అయితే ఈ నాని వంశీ మాట్లాడిన మాటలకి సగం ఓడిపోయామని ప్రతి ఒక్క ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చెప్పారు. ఏమైంది మీ ధైర్యం? 2 ఏళ్ళు ఏమయ్యారు మీరు?
విర్రవీగడం అంటే అధికారం ఉంటే విర్రవీగుతారా? అధికారం లేకపోతే పుట్టలోకి వెళ్తారా? మీది ఒక బతికేనా? చేతకాని వాళ్ళు చేసే పని అది. చేతకాని వాళ్ళు చేసే పని అది. జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తుంచుకోవాలి. ఇలాంటి విషనాగులు మీరు కూడా పాలు పోసి పెంచితే మిమ్మల్ని కూడా కాటేస్తాయి. పాలు పోసి మీరు పెంచుతున్నారు, ఏదో చంద్రబాబు గారిని కాటేస్తారని చూశారు కదా. ఈ 2 సంవత్సరాలు వీళ్ళు ఎంతవరకు తిరిగారో పొట్టలోంచి, పొట్టలో దాక్కొని. ఇవాళ ముందుకొచ్చి ఉపా చట్టాన్ని, ఉప్మా ఇడ్లీ చట్టం అని రకరకాల మాటలతో మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు దాని మీద మా నాయకులతో కేసు పెట్టిస్తున్నా. 1 టౌన్ స్టేషన్లో ఒక చట్టాన్ని అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సెక్షన్లని మర్డర్ కేసు అంటే 302 పెడతారు, లేదా దుమ్మి కేసు అయితే ఇంకోటి పెడతారు. ఇది నువ్వు మాట్లాడినప్పుడు ఉపా చట్టం అనుకుంటా, ఉప్మా ఇడ్లీ చట్టం ఏంటి తీసుకొచ్చావేంటి? అంటే చట్టాలను కూడా ఎగతాళి చేసే స్థాయి అనేది. అసలు 2 సంవత్సరాలు పారిపోయా, దానికి చెప్పు సమాధానం. కూర్చుందాం డిబేట్లో. లాస్ట్ మినిట్ వరకు నువ్వు మాట్లాడిన మాటలు, 5 సంవత్సరాలు ఏం మాట్లాడావు, ఏం చేసావో, ఏం చెందావో, ఎన్ని తోటలు కొట్టావో, ఎన్ని తలకాల పాలు కొట్టావో, ఎంతమందిని బూతులు తిట్టావు, అసలు నీ పేరే బూతుల్లా అని. నీ ఒళ్ళంతా విషమే. నువ్వు ఇవాళ చట్టాలకు కూడా పేర్లు మారుస్తున్నావా? మా కార్యకర్తలకి మాకు కూడా చిలికి తెద్దాం అనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది అన్నదమ్ముల అనుబంధం. నీలాంటి బచ్చా లేదో ఇలాంటి చిన్న చిన్న చేద్దామంటే ఇడిపోయా. ఇది కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు విషనాగు అయితే నీ కూరలు తీసేస్తావు ఏంటనుకుంటున్నావు? ఏదో ప్రభుత్వం ఉంది, గన్మేన్లు ఉన్నారు 4, నా జోలికి ఎవరు రారని వాగి ప్రభుత్వం పోగానే దాక్కునే మనుషులం కాదు మేము. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా దమ్ముగా ఉండే నాయకులం మేము. నాయకులు కాదు, దమ్ముగా ఉండే మనుషులం మేము. మాకు ప్రభుత్వాలతో పని లేదు, పదవులతో పని లేదు. ఆదర్శంతో ఒకటే పని. చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం, ఆయనతో ఉండడమే మా ఆదర్శం. అంతేగాని ప్రభుత్వం ఉంటే ఒకలాగా, ప్రభుత్వం ఒకలాగా లేకపోతే ఒకలాగా పిరికి బంధలం కాదు. మీరు పిరికి బంధలు. వైసీపీ కార్యకర్తల నాయకులు కూడా వాళ్ళని ప్రశ్నించాలి. ఏంటా మీరు తొళ్ళగొట్టారు, ఇంకోసారి జుట్లు పీక్కున్నారు, అది చేశారు, ఏం చేస్తున్నారా మీరు 2 ఏళ్ళు బట్టి? ప్రతిపక్షంలో ఏం చేస్తున్నారు మీరు? అంటే అధికారం ఉంటేనే మాట్లాడతారా? కొడాలని నువ్వు పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఎక్కడైనా కట్టిపెట్టు. ఇది విజయవాడ. విజయవాడలో నీ ఇలాంటి వాళ్ళు లెక్క చేసే మనుషులు కాదు. ఇక్కడ మహా నాయకులు, మహా గట్టిగా ఉన్నటువంటి నాయకులను చూసిన వాళ్ళం మేము. ఇదే గుడివాడ సెంటర్లో శరత్ రైస్ అనుకుంటున్నావేమో నువ్వు. చంద్రబాబు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, కూటమి గురించి మాట్లాడేటప్పుడు నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను మాట్లాడతానే నీ హావభావాలు తెలుస్తున్నాయి. మాట్లాడదామా వద్దా అని ఆఖరికి నోరు జారీసావు ఉప్మా ఇడ్లీ అని. ఒక చట్టాన్ని అలా హేళన చేస్తావా నువ్వు? మా కార్యకర్తలకి గొడవలు పెడదాం అనుకుంటున్నావా? పవన్ కళ్యాణ్ గారిని నువ్వు విమర్శించలేదు. రావణ్ మీ ఓడు కాదా? రావణ్ మీ ఓడు కాకపోతే మీ ఫేస్బుక్లో, మీ ఏట్లలో ఎందుకు రావణ్కి సపోర్ట్ చేస్తున్నారు? మీ నాయకులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? దానికి సమాధానం చెప్పు. నువ్వు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు. నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఇటు తిప్పుతావేంటి? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని. నువ్వు రోజులు మారిపోయినాయి. ఏదో 2019 నుంచి 2024 వరకు విర్రవీగాను, ఇప్పుడు దాక్కున్నాను. ఇంకో 3 ఏళ్ళు ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు నేను కొద్దిగా కూడా మాట్లాడకపోతే నాకు టికెట్ ఎవరేమో అని నువ్వు పిచ్చి పిచ్చి ప్రాలాపాలు మాట్లాడేవంటే మాత్రం విజయవాడ వస్తే నీ కూరలు పీకేస్తాం. మాకు పదవులతో పని లేదు, ప్రభుత్వాలతో పని లేదు, అధికారంతో పని లేదు. అధికారం లేనప్పుడు కూడా ఇలాగే ఉన్నా. అధికారం వచ్చాక తగ్గిపోయా నేను. మీలాగా అధికారం ఉన్నప్పుడు రెచ్చిపోలేదు, అధికారం పోగానే తగ్గిపోలేదు. మేము ఫైటర్స్, ప్రతిపక్షంలో ఫైట్ చేస్తాం.
ప్రజల కోసం ఫైట్ చేస్తాం, మా నాయకుడిని విమర్శించిన వాళ్ళ మీద ఫైట్ చేస్తాం. కనుక నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని కొడాలి నానిని హెచ్చరిస్తున్నా.